ప్రపంచాన్ని తొక్కేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నాడు. తనకు ఎదురు తిరిగితే సుంకాలతో దాడి చేస్తున్నాడు. ఆయా దేశాలకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నాడు. కానీ చాప కింద నీరులా అమెరికాలో విస్తరిస్తున్న మాంద్యాన్ని మాత్రం ట్రంప్ పట్టించుకోవడం లేదు. ఆ దేశంలో ఉద్యోగాలు అన్నవి కరువయ్యాయి, ధరలు పెరుగుతున్నాయి, వృద్ధి నిలిచిపోయింది. అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదని యూబీఎస్, మూడీస్ బ్యాంక్ అమెరికా గగ్గోలు పెడుతున్నాయి. ట్రంప్ మాత్రం భారత్తో సుంకాల యుద్ధానికే ప్రాధాన్యమిస్తున్నాడు. భారత్ను దెబ్బతీస్తున్నానన్న భ్రమలో ఉండి సొంత దేశాన్ని నాశనం చేస్తున్నాడు. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? ఎందుకు మూడీస్, యూబీఎస్ ప్రమాద ఘంటికలను మోగించాయి? అమెరికాలో ఆర్థిక మాంద్యానికి కారణం ఎవరు? లెట్స్ వాచ్. దివాలా దిశగా అగ్రదేశం అమెరికా వెళ్తోందా? ట్రంప్ టారిఫ్స్ అమెరికాను కదిపేస్తున్నాయా? మూడీస్, యూబీఎస్ డేంజర్ బెల్స్ మోగించాయా? అధిక స్థాయి వృద్ధిని సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ స్లాబుల్లో కీలక మార్పులు చేసింది. గతంలో ఉన్న 4 స్లాబుల్లో 2ంటిని తొలగించింది. దీంతో వినియోగదారులకు చాలా వస్తువులు చౌకగా లభించనున్నాయి. వినిమయం పెంచి ఆర్థిక వృద్ధికి బాటలు వేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది 6.7% వృద్ధిని సాధించిన భారత్ ఈసారి దాన్ని అధిగమించాలని యత్నిస్తోంది. అయితే అగ్రదేశం అమెరికా మాత్రం భారత్ కు వ్యతిరేక దిశలో వెళ్తోంది. పెద్దన్న దేశంలో ఆర్థిక మాంద్యం భయాలు పరుగులు పెడుతున్నాయి. ఈసారి ప్రమాద ఘంటికలు గతంలో కంటే భీకరంగా మోగుతున్నాయి. ఈసారి వార్నింగ్స్ పెట్టుబడుల బ్యాంకు యూబీఎస్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నుంచి వచ్చాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యానికి అధిక అవకాశాలున్నట్లు యూబీఎస్ చెబుతోంది. అగ్రదేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉన్నట్లు మూడీస్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతుందో, ఆ 2 ఏజెన్సీలు ఏం చెబుతున్నాయో 1 by 1 చూద్దాం. ముందు యూబీఎస్ తో ప్రారంభిద్దాం. అమెరికాలో ఆర్థిక మాంద్యం సంభవించే సంభావ్యతను యూబీఎస్ ఎలా లెక్కించింది? తాము కఠినమైన డేటాను ట్రాక్ చేశామని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు చెబుతోంది. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయం, వినియోగదారుల వెచ్చింపులు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన వంటి అంశాలను యూబీఎస్ పరిగణలోకి తీసుకుంది. ఈ రంగాల్లో గణాంకాలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నెగటివ్లోకి మారినట్లు యూబీఎస్ చెబుతోంది. ఆయా రంగాలు కుప్పకూలలేదు, కానీ బలహీనంగా మారుతున్నాయి. అమెరికాలో పరిస్థితులు నీరసించినట్లు యూబీఎస్ అంచనా వేసింది. ప్రధానంగా ఈ బ్యాంకు 3 సమస్యలను గుర్తించింది. మొదటిది రుణాలు తీసుకునే ఖర్చు. దీర్ఘకాలిక రుణాల కంటే స్వల్పకాలిక రుణాల ఖర్చు మరింతగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందనడానికి ఇది సంకేతంగా యూబీఎస్ చెబుతోంది. రెండో సమస్య క్రెడిట్ పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. అంటే దివాలా రిస్కులు గతంలో కంటే ఎక్కువగా పెరిగాయన్నమాట. ఇక మూడో సమస్య అమెరికా ఆర్థిక డేటా. ఇది స్థిరంగా బలహీనంగా కనిపిస్తోంది. అమెరికా పరిణామాలను విశ్లేషించి ఆర్థిక మాంద్యంపై యూబీఎస్ 2 ఫలితాలను ప్రకటించింది. ఒక మోడల్ ప్రకారం అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు 93% అవకాశాలున్నాయి. ఇది చాలా తీవ్రమైనది. ఇక రెండో మోడల్ ఏంటి? ఇది ఉద్యోగాలు, ఖర్చులు, ఆదాయాలు, క్రెడిట్ వంటి పలు కీలక అంశాలను యూబీఎస్ మిళితం చేస్తోంది. వీటి ఆధారంగా చేసుకుని అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు 53% అవకాశం ఉన్నట్లు యూబీఎస్ అంచనా వేసింది. 53% అయినా మాంద్యం రిస్క్ ఎక్కువే. అంతేకాదు, యూబీఎస్ స్లాగ్ ప్లేషన్ పైన ఆందోళన వ్యక్తం చేసింది. ఏమిటి స్లాగ్ ప్లేషన్ అంటే? ఆర్థికంగా స్తబ్దత నెలకొనడమే. వృద్ధి తగ్గిపోయి ధరలు పెరగడాన్ని ఆర్థిక స్తబ్దత అంటారు. వృద్ధి పడిపోవడం, ధరలు పెరగడం ఒకేసారి సంభవిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే వృద్ధి నెమ్మగించడం, ద్రవ్యోల్బణం పెరగడమే ఆర్థిక స్తబ్దత. ఇప్పుడు మూడీస్ అంచనాలను చూద్దాం. మూడీస్ కూడా యూబీఎస్ తరహాలోనే ప్రమాద గంటికలను మోగించింది. ఆ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా ఆర్థిక సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉన్నట్లు తాను అనుకోవడం లేదన్నారు. అంతకంటే దారుణమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు జాండీ స్పష్టం చేశారు. అతడి అతిపెద్ద ఆందోళన ఉద్యోగ కల్పన.
జూలైలో అమెరికా కేవలం కొన్ని ఉద్యోగాలు మాత్రమే కల్పించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఉద్యోగాల కల్పన సంఖ్యలు మరింతగా పడిపోవచ్చని జాండీ వివరిస్తున్నాడు. ఇప్పటికే అమెరికా పౌల్ట్రీ రంగంలో ఉద్యోగాలు కోల్పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. అదే నిజమైతే అమెరికా ఆర్థిక మాంద్యంలో ఉన్నట్టేనని జాండీ చెబుతున్నాడు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత ఈ అంచనాలను వెలువరిస్తున్నట్లు జాండీ వెల్లడిస్తున్నాడు. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ మూడింట ఒక వంతు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినట్లు మూడీస్ ఆర్థికవేత్త చెబుతోంది. మరో వంతు స్తబ్బుగా ఉందని మార్క్ జాండీ చెప్పాడు. అంటే వృద్ధి లేదు, మందగమనం లేదన్నమాట. మిగిలిన ఒక భాగం మాత్రమే కాస్త ఊరట కలిగిస్తుందన్నమాట. గత నెలలో బ్యాంక్ ఆఫ్ అమెరికా BA తన సొంత అంచనాలను వెలువరించింది. ఆర్థిక స్తబ్బతపై ఈ బ్యాంకు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఆర్థిక స్తబ్దతకు కారణం ట్రంప్ అనుసరిస్తున్న 2 విధానాలే కారణమని బ్యాంక్ ఆఫ్ అమెరికా విమర్శించింది. మొదటి విధానం విదేశీయుల రాకపై పరిమితులు విధించడం, రెండో విధానం సుంకాలంటూ BA ఆందోళన వ్యక్తం చేసింది. సో అమెరికా ఆర్థిక మాంద్యంపై ప్రమాద గంటికలు పెరుగుతున్నాయి. 50% పైగా ఆర్థిక మాంద్యం రిస్క్ ఉందని UBS చెబుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం మొదలైందని మూడీ వెల్లడిస్తోంది. దేశంలో ఆర్థిక స్తబ్దత నెలకొందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేస్తోంది. ఈ 3 అంచనాలను కలిపితే అమెరికా పిక్చర్ కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలదు. అలా అని ఆ దేశం స్థిరంగా మాత్రం లేదు. అమెరికా ముందున్న మార్గం ప్రమాదకరంగా ఉంది. అగ్రదేశం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే అది ప్రపంచంపైనే పెను ప్రభావం చూపే ముప్పు పంచి ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అమెరికాది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. పైగా చాలా దేశాలు తమ విదేశీ మారక నిల్వలను డాలర్లలోనే పెట్టుకున్నాయి. అమెరికా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే డాలర్ విలువ ఘోరంగా పతనమవుతుంది. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తుంది. 2008లో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంది. దీని దెబ్బకు చాలా దేశాలు ఆర్థికంగా అతలాకుతలమయ్యాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి గ్రీస్ లాంటి దేశాలకు దశాబ్ద కాలం పట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలవచ్చు, కానీ అది ఒంటరిగా నష్టపోదు. దానితో పాటు ఇతరులను అగ్రదేశం ముంచేస్తోంది. అందుకే ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇవేవీ పట్టనట్టు రోమ్ తలబడిపోతుంటే నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడు.